మహాత్మా జ్యోతిరావు 199వ జయంతి ఉత్సవాలు పూలే సమానత్వానికి శాశ్వత ప్రేరణ సంగారెడ్డి జిల్లాలో మహాత్మా జ్యోతిరావు పూలే ఆదర్శప్రాయుడు టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి మహాత్మా జ్యోతిరావు పూలే సమానత్వానికి శాశ్వత ప్రేరణ అని అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే అందరికీ ఆదర్శప్రాయుడని ఆయన అనుసరించిన మార్గం అందరికీ ఆచరణీయమని ఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన జయంతి ఉత్సవాలు ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్ గారికి, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు గారికి, దిశ కమిటీ మెంబర్స్ ప్రకాష్ గారికి. సో ఇప్పటికే కాలతీతమైంది. చాలా వక్తలు కూడా చాలా వాళ్ళ యొక్క అనుభవాలు తర్వాత మన 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 భవిష్యత్తుని మనం ఎలా తీర్చిదిద్దుకోవాలనే అంశాలపై కూడా వాళ్ళు చాలా బాగా మాట్లాడడం జరిగింది. అవకాశం ఉంటుంది. సో ఇది మీ ముందు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ఈరోజు మనకు ఈ మహాత్మా జ్యోతిబా పూలే కార్యక్రమానికి మన గౌరవ మంత్రి గారు, గౌరవ ఎస్పీ గారు, గౌరవ కలెక్టర్ గారు కూడా అందరూ మన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా వచ్చి మనందరినీ కూడా ఆశీర్వించడం జరిగింది. ఇక్కడ సంవత్సరాల మహాత్మా పూలే గారి జయంతి జరుపుకోవడం, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జిల్లా లైబ్రరీ చైర్మన్ అంజయ్య గారికి, మరి బీర యాదన్న గారికి, మిగతా అలాగే పూలే గారు కూడా ఆశీస్సులు మీ వెంట ఉండాలని కోరుకుంటూ, మరి మీ అందరికీ ఇప్పటి వరకు అనంతన్న సార్ గారు చెప్పినప్పటి నుంచి అంజన చెప్పే వరకు కూడా మీరందరూ కూడా చక్కగా విన్నారు. మరి చరిత్ర చెప్పినారు. మనం ఏం చేయాలి, సమాజంలో మనముండి ఏం చేయాలి అని కూడా మరి బీరా యాదన్న గారు చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరి విషయాలు మీరు గ్రహించే ఉంటారు. తప్పకుండా మార్గంలో మీరు కూడా నడవాలని కోరుకుంటూ, మరి పూలే చరిత్ర మనం విన్నాం. మరి మన చరిత్ర కూడా ముందు తరాలకు ఇవ్వాలనే ఆలోచన ప్రతి ఒక్కరూ చేయాలి. పూలే గారు ఎన్ని కష్టాలు అని చిన్నప్పటి నుంచి ఎలా చేసిందో మరి మనం కూడా అలా చేస్తూ మన చరిత్ర ఇప్పుడు మహానుభావులు కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అని చెప్పి ఎలా అయితే ముందుకు తీసుకెళ్తున్నారో మీరందరూ కూడా మనమందరం కూడా ఆ విధంగా సమాజ సేవలో వెళ్ళాలని ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఈ వరకు నేను వచ్చిన ఈరోజు ఈ మధ్యలో ఉన్న స్టేజ్ ఎక్కిన అంటే కూడా బీసీ సంఘాల వారు చేసిన కృషి, పూలే గారు చేసిన కృషి. మహాత్మలో మరి పూలే గారు మొదటి నుంచి కూడా చదువు అని చెప్తున్నారు. ఆయన చదివింది కాక భార్యను కూడా చదివించి ఒక